హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కోడిగుడ్డట్ట వేస్తున్నానండి. ఎలాగ వేస్తున్నాను ఏంటో చూపిస్తున్నారు. కోడిగుడ్డట్ట ఏంటో అనుకోమాకండి, మామూలుగా మనం ఉల్లిపాయలు లేకుండా ఉత్తు కోడిగుడ్డు అట్టేస్తాం కదా, అలాగండి. నేను 3 గుడ్లు తీసుకున్నాను, గ్లాస్లో వేసాను అనమాట. గ్లాస్లో వేసేసి బీట్ చేశాను బాగా. తర్వాత ఏం చేశానంటే, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో కారం అండి, మనకు ఎంత కావాలో అంత సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత పసుపు అండి, పసుపు కూడాను మనం ఎంత వేసుకుంటామో అలాగా. అదిగోండి చూడండి, నేను కొంచెమే తీసుకున్నానండి, కలర్ ఎక్కువ వచ్చింది మాది పసుపు, అందుకే నేను కొంచెమే తీసుకున్నాను. ఇది కూడా అయిపోయిన తర్వాత సాల్ట్ అండి, సాల్ట్ కూడాను టేస్ట్ ఎంత కావాలో అంత తీసుకోవాలండి. మొత్తం తీసుకున్న తర్వాత 3 కలిపేసి ఒక చిన్న గ్లాస్ చూపించాను కదా, దాంట్లో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం లైట్గా వాటర్ పోసుకొని కలుపుకున్నానండి. అలా కలుపుకుంటే మనకి గుడ్లో డైరెక్ట్గా వేసామంటే కనుక గడ్డలు కట్టేసి ఎలా పడితే అలా ఉంటుంది, బాగోదండి. సో అందుకని ఇలా చేస్తే మాత్రం చాలా బాగా వచ్చిందండి కోడిగుడ్డు. చూడండి, కొంచెమే వాటర్ పోసానండి. వాటర్ పోసేసి దాన్ని బాగా కలిపేసి దీంట్లో పోసేసానండి, కోడిగుడ్ల సొనలో పోసేసి కలిపేసాను. చూడండి చూపిస్తాను. అట్టు కూడా చాలా ప్లెయిన్గా వచ్చిందండి, బాగుంటుంది. మామూలుగా మనం వేస్తే డైరెక్ట్గా వేసేసామంటే కుతుకులుగా వచ్చేసి అదొకలాగా ఉంటుందండి, కరగదు, దాంట్లో గడ్డలుగా ఉంటుంది. ఇంకా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందండి. చూడండి, అదిగోండి చూడండి, మొత్తం ఎలా కలిసిపోద్దో చూడండి, చూపిస్తాను. అదిగోండి దాంట్లో వేసేసి కలిపేసానండి, అసలు మొత్తం దాంట్లో కరిగిపోద్ది. అదిగోండి మొత్తం కలిపేసేసుకుంటున్నానండి, కలర్ కూడా చేంజ్ అయిపోద్ది. చూడండి చూపిస్తున్నాను. అదిగోండి గడ్డలుగా లేకోకుండాను చక్కగా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అదిగోండి మొత్తం అంతా కలిపేసాను. అదిగోండి చూడండి ఎలా కలిసిపోయిందో దాంట్లో. అదిగోండి మొత్తం అంతా కలిసిపోయిందండి, అసలు ఎక్కడ గడ్డలు లేకోకుండాను చూడండి ఎలా కరిగిపోయిందో దాంట్లో, మొత్తం కలిసిపోద్ది. ఇంకా ఆయిల్ వేసేసి ఇది పెనం మీద వేసేస్తాను, అప్పుడు మీకు కనపడిద్దండి. మామూలుగా ఉల్లిపాయలు కోసేసేటప్పుడు కూడా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకుంటాం కదా, దాంట్లో ఉప్పు కారం అవి కలుపుకున్నాక అప్పుడు గుడ్లు వేసుకోవాలండి. అది కూడా వీడియో తీసి చూపిస్తాను మీకు. అలాగే వేసుకుంటే అట్టు బాగా వచ్చిద్దండి. అదిగోండి మొత్తం కలిసిపోయింది, చూడండి ఎలాగుందో. మొత్తం కలిసిపోయి అట్టంతాను అసలు ప్లెయిన్గా వచ్చింది అనమాట. టేస్ట్ కూడాను అప్పుడు బాగుంటుంది. మామూలుగా వేసుకుంటే పచ్చిగా కారం వాసన వచ్చేసి గడ్డలో కలిసిపోయి ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.